పెన్లామా మొగుడా. మంది పెన్లాలు మొగుడు పనిచేసి ఇంటికತ್ತೆ కాళ్ళు పడతారట, నిజమేనా? మంది మొగులు నెల జీతం రాగానే పిల్లల చేతిలో పెడతారంట, నిజమేనా? బుగ్గల జాకెట్ మంచిగా ఉంది, ఎంత పడ్డది? 1200. ఇయ్యల్లా బయట ఒక పిల్లని చూసిండే, సాయి పల్లవి లెక్క మస్తుంది, జారుడు సిర కట్టుకొని రోడ్డు మీద నిలిచింది. అట్లనే ఉత్తున నిన్న పక్కకి ఇంకో పిల్ల వచ్చి టైం ఎంత సార్ అన్నది. నేనెందుకు చెప్తా, నాకు పెళ్ళైంది, నా పిల్లని నా పానం అని చెప్పిన. బంగారు మొగుడా నువ్వు. మరి లేకుంటే ఉట్టినే వస్తాయి తన ఒక 2000 ఉంటే ఇయ్యి, అచ్చనెలు ఇత్త ప్లీజ్. నా దగ్గర లేవు. ఉండయి, ఎందుకుంటాయి? వారం వారం మీ అమ్మ దగ్గరికి ఉరుక్కుంటా పోతే ఊపుకుంటా వస్తావు, కానీ ఎప్పుడన్నా మన తెచ్చినావే? నిన్న తెచ్చాగా 1/2 కిలో సంత్రాలు, 1/2 కిలో దానిమ్మ. అబద్ధం ఆడకే, నువ్వు వేసుకోలేదు. నువ్వు జడ్పీహెచ్ఎస్ మెట్పల్లి. తెలుసు, నువ్వు ఎంగేజ్మెంట్ రోజు నేను ఐ లవ్ యూ చెప్తే నాకు సిగ్గు అనిపిస్తుంది అన్నప్పుడే అనుకుని ఇది పక్క సర్కర్ బల్ల చదువుకున్న సాగరి. కానీ మొగుడా, నా దగ్గర 2000 లేవు గాని 1000 రూపాయలున్నాయి. దానిమ్మ పండ్లు ఇత్తులు తీసుకుని తినుడు కష్టమైతుంది, కానీ సంత్రాలు తినుడు ఈజీ అని. అందులో మళ్ళీ చిన్న సంత్రాలు టేస్ట్ కూడా మంచి. పెన్లామా మొగుడా. మంది పెన్లాలు మొగుడు పనిచేసి ఇంటికತ್ತೆ కాళ్ళు పడతారట, నిజమేనా? మంది మొగులు నెల జీతం రాగానే పిల్లల చేతిలో పెడతారంట, నిజమేనా? బుగ్గల జాకెట్ మంచిగా ఉంది, ఎంత పడ్డది? 1200. ఇయ్యల్లా బయట ఒక పిల్లని చూసిండే, సాయి పల్లవి లెక్క మస్తుంది, జారుడు సిర కట్టుకొని రోడ్డు మీద నిలిచింది. అట్లనే ఉత్తున నిన్న పక్కకి ఇంకో పిల్ల వచ్చి టైం ఎంత సార్ అన్నది. నేనెందుకు చెప్తా, నాకు పెళ్ళైంది, నా పిల్లని నా పానం అని చెప్పిన. బంగారు మొగుడా నువ్వు. మరి లేకుంటే ఉట్టినే వస్తాయి తన ఒక 2000 ఉంటే ఇయ్యి, అచ్చనెలు ఇత్త ప్లీజ్. నా దగ్గర లేవు. ఉండయి, ఎందుకుంటాయి? వారం వారం మీ అమ్మ దగ్గరికి ఉరుక్కుంటా పోతే ఊపుకుంటా వస్తావు, కానీ ఎప్పుడన్నా మన తెచ్చినావే? నిన్న తెచ్చాగా 1/2 కిలో సంత్రాలు, 1/2 కిలో దానిమ్మ. అబద్ధం ఆడకే, నువ్వు వేసుకోలేదు. నువ్వు జడ్పీహెచ్ఎస్ మెట్పల్లి. తెలుసు, నువ్వు ఎంగేజ్మెంట్ రోజు నేను ఐ లవ్ యూ చెప్తే నాకు సిగ్గు అనిపిస్తుంది అన్నప్పుడే అనుకుని ఇది పక్క సర్కర్ బల్ల చదువుకున్న సాగరి. కానీ మొగుడా, నా దగ్గర 2000 లేవు గాని 1000 రూపాయలున్నాయి. దానిమ్మ పండ్లు ఇత్తులు తీసుకుని తినుడు కష్టమైతుంది, కానీ సంత్రాలు తినుడు ఈజీ అని. అందులో మళ్ళీ చిన్న సంత్రాలు టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి. అవి పెన్లామా మొగుడా. మంది పెన్లాలు మొగుడు పనిచేసి ఇంటికತ್ತೆ కాళ్ళు పడతారట, నిజమేనా? మంది మొగులు నెల జీతం రాగానే పిల్లల చేతిలో పెడతారంట, నిజమేనా? బుగ్గల జాకెట్ మంచిగా ఉంది, ఎంత పడ్డది? 1200. ఇయ్యల్లా బయట ఒక పిల్లని చూసిండే, సాయి పల్లవి లెక్క మస్తుంది, జారుడు సిర కట్టుకొని రోడ్డు మీద నిలిచింది. అట్లనే ఉత్తున నిన్న పక్కకి ఇంకో పిల్ల వచ్చి టైం ఎంత సార్ అన్నది. నేనెందుకు చెప్తా, నాకు పెళ్ళైంది, నా పిల్లని నా పానం అని చెప్పిన. బంగారు మొగుడా నువ్వు. మరి లేకుంటే ఉట్టినే వస్తాయి తన ఒక 2000 ఉంటే ఇయ్యి, అచ్చనెలు ఇత్త ప్లీజ్. నా దగ్గర లేవు. ఉండయి, ఎందుకుంటాయి? వారం వారం మీ అమ్మ దగ్గరికి ఉరుక్కుంటా పోతే ఊపుకుంటా వస్తావు, కానీ ఎప్పుడన్నా మన తెచ్చినావే? నిన్న తెచ్చాగా 1/2 కిలో సంత్రాలు, 1/2 కిలో దానిమ్మ. అబద్ధం ఆడకే, నువ్వు వేసుకోలేదు. నువ్వు జడ్పీహెచ్ఎస్ మెట్పల్లి. తెలుసు, నువ్వు ఎంగేజ్మెంట్ రోజు నేను ఐ లవ్ యూ చెప్తే నాకు సిగ్గు అనిపిస్తుంది అన్నప్పుడే అనుకుని ఇది పక్క సర్కర్ బల్ల చదువుకున్న సాగరి. కానీ మొగుడా, నా దగ్గర 2000 లేవు గాని 1000 రూపాయలున్నాయి. దానిమ్మ పండ్లు ఇత్తులు తీసుకుని తినుడు కష్టమైతుంది, కానీ సంత్రాలు తినుడు ఈజీ అని. అందులో మళ్ళీ చిన్న సంత్రాలు టేస్ట్ కూడా మంచి. పెన్లామా మొగుడా. మంది పెన్లాలు మొగుడు పనిచేసి ఇంటికತ್ತೆ కాళ్ళు పడతారట, నిజమేనా? మంది మొగులు నెల జీతం రాగానే పిల్లల చేతిలో పెడతారంట, నిజమేనా? బుగ్గల జాకెట్ మంచిగా ఉంది, ఎంత పడ్డది? 1200. ఇయ్యల్లా బయట ఒక పిల్ల